ఏదేమైనా సరే జరగకూడనే జరిగింది. దాని గురించి మనం మాట్లాడదలుచుకోలేదు. నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, అది కామన్ రాజకీయాల్లో. ఒక రైలు వస్తుంది, రైల్వే స్టేషన్లో ఎక్కుతారు, వాళ్ళ స్టేషన్ ఒకటి దిగిపోతారు, వాళ్ళ పని వచ్చిన మళ్ళీ కొత్త దానికి కొత్త ప్లాట్ఫామ్కి పోతారు. అది వాళ్ళ ఇష్టం. అది ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళే శ్మశానం చేసుకుని బొంద పెట్టుకుంటే మనం ఏంటి తప్పు? మన తప్పు అది? మన తప్పు కాదు, వాళ్ళ తప్పు అది. వాళ్ళ అవివేకం, వాళ్ళ అజ్ఞానం. మనం దానికి మాట్లాడదలుచుకోలేదు. ఒకటి, కార్యకర్తలుగా మీరు లేనిది మేము లేము, మీరు లేనిది మేము లేము. మీరుంటేనే ఇవాళ మాకు మైక్ వస్తుంది, గుర్తింపు వస్తుంది. మర్రి జనార్దనుడు ఎవడంటే ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. గువ్వల బాలరాజు ఎవడికి తెలుసు? 2009 ముందు ఎవరికి తెలుసు? కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి, ఇగో నేను ఈ బాణాన్ని పంపిస్తున్నా, దీన్ని సరిగ్గా వాడుకొని మీ దగ్గర పంపిస్తే మీరు మమ్మల్ని భుజాలెక్కించుకొని గెలిపించినటువంటి ముఖ్యులు మీరు. మీకు అందుకనే మిమ్మల్ని కోరేది ఒకటే, నిన్నటి వరకు అచ్చంపేటలో ఏం జరిగిందో నాకు అనవసరం. ఈ రోజు వరకు పార్టీకి కష్టపడి వాళ్ళను, పార్టీలో ఉన్న వాళ్ళను సమానంగా చూసి వాళ్ళ సమన్వయం చేసి వాళ్ళ ఒకతాటి మీద తీసుకొచ్చి నేను ఎవ్వరి మాట అయినా వింటా. నా నెంబరుగా మీకు ఇస్తా. నాకు 2 నెంబర్లు ఉన్నాయి, 2 నెంబర్లు మీకు ఇస్తా. ఏ చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి. ఇంతకు ఇప్పుడు ముందు నాకు భయపడమాకండి. ఇప్పుడు ఏది చెప్పాలన్నా నిర్భయంగా చెప్పండి, వాస్తవాలు చెప్పండి. పార్టీ వైభవం తేవడానికి ఏ విధంగా పనిచేయాలో చెప్పండి. దాని కొరకు మీ అందరిలో ఒక్కడిలా నేను పనిచేస్తాను. మర్రి జనార్దన్ రెడ్డి అంటే కొమ్ములుంటాం అనుకునేలేదా? నేను మీలాగా ఒక సామాన్య కార్యకర్తనే. మీరు నేను కలిస్తేనే ఈ అచ్చంపేటలో గులాబీ జెండా ఎగురుతుంది. నేను ఒక సమన్వయకర్తనే, నేను ఇన్ఛార్జిని కాదు. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసి, నీకు దగ్గర ఉంటుంది, నాగర్ కర్నూలుకు అచ్చంపేటకు అవినాభావ సంబంధం ఉంటుంది. మా అన్న జయపాలన చెప్పిండు, కల్లకుర్తి కానీ మీకు కాదు, మాకుంటుంది. నువ్వు అనుకునేవి కరెక్టే కదా? పొద్దున్న లేస్తే తెలకపల్లి వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. మాకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే, మీకు ఉంటుంది, కల్లకుర్తికి ఉంటుంది. అందుకే ఆ సమన్వయంతో పాత కొత్తని కలిపి పార్టీని వీడిన మంచి కార్యకర్త ఎవరైతే వ్యక్తిత్వాలు నచ్చక వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మీ పరువు నిలబెట్టే విధంగా మీరు మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా నేను పనిచేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని రకాలుగా మీకు నేను అండగా ఉంటాను. అన్ని రకాలుగా ఏ ఎన్నిక వచ్చినా గెలిచే అభ్యర్థిని మీరు ఓరిలో పెట్టండి. ఇప్పటికే నవ్వుబట్ల పాలైనా మనం మళ్ళీ నవ్వుబట్ల పాలు అవుదామా? అవ్వదమా? మనను చూసి తల దించుకోవాలి అందరూ, వాడిని చూసి మనం తల దించుకోవద్దు. గులాబీ జెండా భుజం మీద ఉంటే ఎదుటోడు తల దించాలి. లేకపోతే మనం కొట్లాడి మళ్ళా మూడోవాడికి లాభం చేయకూడదు. ఈసారి ఇంతకుముందు జరిగిన ఎన్నికలు వేరు, రేపు జరగబోయే ఎన్నికలు వేరు. ఎవ్వరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలోపే ఒక శక్తివంతుని చూడండి, అందరం ఒక తాటి మీద నిలబెచ్చి ఆ వ్యక్తిని గెలిపిస్తాం. కేసీఆర్ గారికి కానుక ఇస్తాం. అంతేనా కాదా? సన్నద్ధమా? సిద్ధమా? రెడీగా ఉండండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్దల ముఖ్యులతో మాట్లాడి మండలాల వైజ్గా, గ్రామాల వైజ్గా మీతోనే సమావేశమవుతాం. మండలాల వైజ్గా, గ్రామాల వారీగా మీతో సమావేశమవుతాం. ఏం జరిగిందో మీతో రిపోర్ట్ తీసుకుంటాం. ఎవరైతే నిక్కాసైన కార్యకర్త ఉన్నాడో తప్పకుండా వాళ్ళకి నేను వెన్నంటి ఉంటా. వాళ్ళకి నేను బాధ్యత, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నా వల్ల అయితే నేను తీరుస్తా. నా వల్ల కాకపోతే వీళ్ళందరూ తీసుకొస్తా. మరి వీళ్ళు వచ్చి మాట్లాడిపోదు, నేను మాట్లాడిపోతే సరిపోద్దా? మరి రేపు మనకి ఏమైనా ఇబ్బంది అయితే రావాలా లేదా? మరి రావాలన్నా చప్పట్లు కొట్టాడు, అంతే కదా? వచ్చి మైక్ ఇస్తే మాట్లాడిపోయినాం, ఇంకా మా పని అయిపోయిందంటే కాదు. రియల్గా నిక్కాసైన కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఓడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో అచ్చంపేట వైపు చూస్తున్నారు.
అచ్చంపేట వైపు చూస్తున్నారు. శభాష్. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికే రాజకీయ పార్టీలకే ఒక మార్గదర్శకులు అయ్యారు మీరందరూ. ఇవాళ మీరు నేను అనుకున్నా, నేను అచ్చంపేటకు వచ్చిన ఏమో అందరు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ మాకు మీరు కాదు ముఖ్యం, ఆయన అని చెప్పారు. చూడు, అది మీ నిబద్ధతకు, మీ మంచితనానికి, మీ నిజాయితీకి రియల్గా సల్యూట్ చేస్తున్నా. ఇంకొకసారి ఏ పార్టీ నాయకుడైనా పార్టీ మారాలంటే పునరాలోచన చేస్తారు. ఇప్పుడు చేస్తారా లేదా? నేను ఒక్కనే పోతే ఎవరు రాడని చెప్పి పార్టీ మారరు. అందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి, దేశ రాజకీయాలకు మీరు మార్గదర్శకులైనరు. ఇలా మీ గురించి, అచ్చంపేట గురించి, మీ నిక్కాల్సిన తనం గురించి, మీ నిజాయితీ గురించి దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో చేర్చుకునే రోజు వచ్చింది. శభాష్. దాంతో పోయినా పర్లేదు. మీ అందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఎంబడి ఉంటా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా ఉండకపోయినా నా నెంబర్ ఇస్తా, రాసుకోండి. 900-444-777. ఇంకొక నెంబర్ ఇస్తా, 90308. ఇంక అన్ని 9లే. ఎన్ని 9 వస్తే 9 కొట్టుకోండి. ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే లేడు మీకు, ఎవరున్నారు? మర్యాద ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. నేను మీకు మాజీ ఎమ్మెల్యేని కాదు, మర్యాద ఉన్నాడు. మళ్ళీ చెప్పాలా? చెప్తా. అందుకే ఏ ఇబ్బంది వచ్చినా సరే అన్ని రకాలుగా మీకు అండగా ఉంటా మాట ఇస్తూ